మీడియా మిత్రులకి నమస్కారం అండి. నిన్న శిలాపలకాల కోసం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో టీడీపీ టౌన్ కన్వీనర్ ఉంగరాల రాంబాబు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దొరబాబు గారు మాట్లాడుతున్నాం, మా వస్తువులు ఏదో మీద పోగొట్టుకుని మేమే దౌర్జన్యం చేస్తున్నామని అంటున్నారు. ఈ మాత్రం తర్వాత మీకు ప్రజలు ఇచ్చారు అవకాశం, మీరు ప్రజల్ని ఎలాగైతే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారో ఈ రోజుని ఆ ప్రజలని నమ్ముకుని ఆ కూటమిలో వెళ్తున్నారో, వెళ్ళినప్పుడు మేము ఏదైతే చెప్పో మా వస్తువు మేము భద్రపట్టుకునేంత అసమర్థులం కాదు. మేము ఏదైతే మేము చెప్తున్నామో మేము అది చూడండి. మేము ఈ రోజు కంప్లైంట్ ఇచ్చాం, ఆ కంప్లైంట్కి మీరు దానికి పరిష్కారం చెప్పాలి. మా వస్తువు మేము దౌర్జన్యంగా చేసుకున్నాం, ఈ రౌడీ రాజ్యంగా తయారు చేస్తున్నారు మండపేటనే. ఆ రౌడీ రాజ్యం కాకుండా మీరు తగిన చర్యలు తీసుకుని ఆ దొంగలు ఎవరో, ఆ కొట్టినోడు ఎవడో అది పట్టుకుని మీరు నిరూపించండి. అది ఏ పార్టీయో ఏటో కొట్టినోడు ఎవడో సమర్థం మీరు పట్టుకుంటే దాని సమర్థులు పలానా ఓడు పలానా చెందిందని మేము చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మీరు పట్టుకున్నారని గొప్పదనం కూడా మీకే ఉంటుంది. అలాగా ప్రవర్తించండి. కానీ మా వస్తువులు మేము కొట్టుకునే అంత అసమర్థులు అయితే మేము కాదని మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏంటి, కౌన్సిలర్లు ఏంటి, అందరూ చైర్మన్లు ఏంటి, అందరూ కూడా మేము సమర్థులమని మేము చెప్పుకుంటున్నాం. మీరు రౌడీ రాజ్యంలో లేము, మీరు రౌడీ రాజ్యం చేస్తున్నారా? శిలాపలకాలు ఇవన్నీ కొట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడుదాకా మండపేటలో అటువంటి ఉద్దేశాలు ఇవి లేవు. దాన్ని ఎలా మారుతున్నారు ఈ రౌడీలు అయితే. ఎవరైతే మీరు శిలాపలకాలు కొట్టారో వాళ్ళని మీరు పట్టుకుని వీళ్ళు ఈ పార్టీ వాళ్ళని మీరు నిరూపిస్తే అప్పుడు పలానా పార్టీ వాళ్ళని మేము కూడా గర్వించి మీకు మేము ఏదంటే మేము చేద్దామని మేము సభాముఖంగా మీడియా మిత్రులకి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మొన్న విజయలక్ష్మి నగర్లో వాళ్ళ ఏవోటి దగ్గర శిలాపలకం నల్లగొడారండి. అది చూసి రాజబాబు ప్రెస్ మీట్ జరిగింది, కాంపిటీషన్ కూడా జరిగిందండి. దాని నుంచి ఏమీ స్పందన లేదండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మన రాకేశం రోడ్లో కూడా కొట్టేశారండి శిలాపలకం. దాని గురించి కంప్లైంట్ ఇచ్చి ఏ స్టేట్ తీసుకోలేదు మీరు. అలాగని రాంబాబు గారు మీకు మీరే బద్దకొట్టు వేసుకుని సింపతి కోసం మానాటిగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. మేము ఈనాడు కూడా శిలాపలకాల గురించి ఎప్పుడు కూడా బద్దలు కొట్టడాలో దాన్ని ఇరిసేయడాలు ఎప్పుడు చేయలేదండి మేము. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. పెద్దగారు ఉన్న దగ్గర పూలిగారి విగ్రహం ఉందండి. దాన్ని ఆధునీకరణ చేసేవాడిని మొన్న. చేసినప్పుడు అదే శిలాపలకం మీ జోగేశ్వరరావు పేరున్న శిలాపలకమే తీసేసి పక్కాడేసేవాడి మేము. పక్క పడితే మళ్ళీ పెట్టకలేదు రూల్ బ్యాక్ చెప్పండి. మేము మాకు కసే ఉంటే మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ శిలాపలకం పెట్టకలేదండి మేము. దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తీసి అందంగా ఆధునీకరణ చేసి మళ్ళీ శిలాపలకం అలా పెట్టడం కాదు చూసుకోండి మేము. అదే అండి మా సంస్కృతి. అంతే తప్ప శిలాపలకాలు పనులు కొట్టడం ఆ సంస్కృతి మాకు ఎప్పుడు లేదండి. మండపేట ఇప్పుడు ఎరగంగానే ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. వారు ఎవరైతే చేస్తున్నారో వారిని పట్టుకుని దోషులను నిర్ణయించండి. అప్పుడు ఏ పార్టీ చెప్పండి, తప్పలేదు. మేము కూడా సహకరిస్తాం. మీకు మీ పార్టీలో పదకొట్టడం మా పార్టీ పనులు తెలిసిపోతుంది. అది ఎంక్వైరీ చేసి పట్టుకోమని చెప్పండి. అధికారం మీరు కనుక మీరు చెప్పిన పోలీసులు కాదు, బాగా ఎంక్వైరీ చేయండి. సిఐ గారు కూడా చెప్పడం జరిగిందండి. దాన్ని ఇప్పుడు ఏ చర్య తీసుకోలేదండి. ఇంకానే ఏ కౌరు చెప్పలేదు మాకు. ఇంకానే అది కొంచెం పెద్ద దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇటువంటిది జరగకుండా చూడాలండి. ఎందుకంటే మళ్ళీ గొడవ పడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే లేని పని వాళ్ళకి నేర్పుతుంది నేను మనకి. కానీ చాలా దారుణం చేస్తున్నారు. మీరు అందరూ పెద్ద మనం చేయాలని కోరుకుంటున్నానండి.